ప్రేక్షకులందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నా పేరు నాగేశ్వరరావు అండి. PSNR ఒలింపియాడ్ స్కూల్ చైర్మన్ని. ఇక్కడ ఒంగోలులో ఇక్కడ రేపల్లెలో స్కూల్ స్థాపించాలి అనుకున్నప్పుడు సార్ మాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. MSR సార్ ఆయన ఒకటే కోరుకున్నారు, రాఘవ స్కూల్ అనేది ఒక 25 years నుంచి ఒక ఇమేజ్తో ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మంచి సర్వీసెస్ అందించామండి. దాన్ని తగ్గకుండా ఏమన్నా చూడగలరా అని. అది మేము ఎప్పుడు తగ్గకుండా చేస్తాం సార్. ఇంకా మన రాఘవ స్కూల్ దినదినాభివృద్ధి చెందుతుంది. తర్వాత పిల్లలకి చదువు ఒకటే కాదండి, అన్ని విషయాల్లో వాళ్ళు ముందుండాలనేది మా ఆకాంక్ష. అదేవిధంగా పిల్లలకి సంస్కృతి సాంప్రదాయాలు బాగా తెలియాలండి. పూర్వం రోజుల్లో అమ్మమ్మలు, తాతయ్యలు, నాయనమ్మలు ఉండే వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు పిల్లల్ని గైడ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే సెల్ ఫోన్ గైడ్ చేస్తూ ఉందండి అందరినీ, మీడియా గైడ్ చేస్తూ ఉంది అందరినీ. అందుకోసం అదంతా పాత పద్ధతి అని కొట్టిపారేస్తూ ఉన్నారు నాయనమ్మలు, తాతమ్మలు చెప్పేవి. కాబట్టి వాళ్ళకి మన సంస్కృతి విలువలు తెలియజేయడం కోసం స్కూల్స్లో మేము ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందన్నమాట. ఆ సంస్కృతి సాంప్రదాయాలని ఎలా మనం గుర్తింపు చేయాలి, పిల్లలకి ఎలా తెలియజేయాలి, పిల్లలు ఎలా దాన్ని అవలంబించాలి, ఎందుకు చేస్తారు పండుగలు, అసలు పండుగల ప్రాముఖ్యత ఏంటి. ఇప్పుడు అందరూ చూస్తున్నారు, సంక్రాంతి అంటారు, కేరళలో ఓణం అంటారు, ఇంకో చోట ఇంకోటి అంటారు. ఏం జరుగుతుంది అంటే కొత్త పంట ఇంట్లో చేరినప్పుడు ఈ సంక్రాంతి ఫెస్టివల్ జరుగుతుంటాం, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం, కొత్త అల్లుళ్ళు ఇంటికి పిలుస్తూ ఉంటాం, కొత్త బట్టలు తీసుకుంటూ ఉంటాం. ఏంటంటే ఆరుగాలం శ్రమించి ఒక్కసారిగా రిలాక్స్ అవుతాం అందరం కూడా, రైతులు ఎస్పెషల్లీ. అక్కడి నుంచి వచ్చిందండి ఈరోజు సర్వీస్ సెక్టర్ వచ్చింది. ఇంతకుముందు అందరం అగ్రికల్చర్ సెక్టరే, ప్రతి కుటుంబం పొలం వెళ్ళి పని చేయాల్సిందే, ఆ దిగుబడి తీసుకొని తినాల్సిందే. అలాంటి సంస్కృతి నుంచి వచ్చింది మన తెలుగు సంస్కృతి అనేది, అక్కడి నుంచే పుట్టింది. అదంతా తెలియజేస్తూ ఈ పిల్లలకి మాకు చేతనైనంత వరకు రేపటి ఫ్యూచర్కి సంబంధించి ఏదైతే అవసరమో అదంతా అందించడానికి మేము రెడీగా ఉన్నామండి. అండ్ మన స్కూల్ రేపల్లెలో ఫస్ట్ కోడింగ్ క్లాసెస్ స్టార్ట్ చేసిందని కూడా గర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజుల్లో యాజ్ పర్ అన్నిటి కోడింగ్ క్లాసెస్ అవసరం అని చెప్తా ఉన్నారు. కోడింగ్ క్లాసెస్ అనేది ఫస్ట్ టైం ఈవెన్ కార్పొరేట్ స్కూల్స్ కూడా స్టార్ట్ చేయలేదండి. మన స్కూల్లో మనం రేపల్లె రాఘవ స్కూల్లో స్టార్ట్ చేశాము. ఇట్స్ రియల్లీ థ్యాంక్స్. అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద పేరెంట్స్ దోస్ ఆర్ సపోర్టింగ్ అస్, అండ్ ఎస్పెషల్లీ MSR గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.